పేరున హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని, ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మనకు యేసు ప్రభువు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా, పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనలను వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం. దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాను. ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా మా అయ్యవారికి యాంటోనీ గారు చెప్పండి, లేదా మా స్థానిక కౌన్సిలర్ తమ్ముడు సాయిరామ్ అందుబాటులో ఉంటారు. వారి దృష్టికి రండి, నేరుగా నా దగ్గర రండి. నేను ఆ ప్రభువు, ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల కష్ట సుఖాల్లో, ఈ ప్రజల బాగోగులు పంచుకోవడంలో శక్తి వంచన లేకుండా నా సహకారం ఎల్లవెల్లా మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. ఆయన దాల్చిన సదాకాలంతో